నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేర్పత్ అనమాట. యాక్చువల్లీ మనం ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయ్యింది. కానీ భగవద్గీత శ్లోకాస్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 30 శ్లోకాస్ అయితే అయిపోయాయి. ఆ 30 శ్లోకాస్లో మనకి ఏం అర్థమైంది అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నాను. అంటే అందరికీ కరెక్ట్గా అర్థమవుతుందా లేదా, ఏమన్నా మిస్టేక్స్ ఉంటున్నా, ఇంకేమన్నా వే ఇంప్రూవ్ చేసుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేసేవి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవే కానీ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏ విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఇంకా ఇంప్రూవ్ అవ్వగలను అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. అంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి ఒక 30 డేస్ కంటిన్యూస్గా చేస్తే ఆ పని మనకు అలవాటు అయిపోతుంది అంటారు కదా. అలా మనము ఒక 30 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి భగవద్గీత శ్లోకాస్ మనం డైలీ నేర్చుకుంటూ. సో ఈ 30 డేస్లో ఎంతమందికి అలవాటు అయింది, ఎవరు ఎంత రీచ్ అవ్వగలుగుతున్నారు, ఎంత అర్థం చేసుకోగలుగుతున్నారు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వీడియో చేశాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, అంటే ఈ ఛానల్, ఈ వీడియో కొత్తగా చూస్తుంటే వెళ్ళి ఛానల్ని చెక్ చేయండి. డైలీ ఒక భగవద్గీత శ్లోక డైలీ మార్నింగ్ పక్కా ఉంటుంది. ఎవరైనా స్టార్ట్ చేయకపోతే కంపల్సరీగా ఇప్పుడు స్టార్ట్ చేయండి. అంటే మేబీ ఇట్స్ అ గుడ్ సైన్ టు స్టార్ట్ ద భగవద్గీత అగైన్ అన్నట్టు స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోమన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. 30 డేస్ ఈ జర్నీలో నాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. అదేవిధంగా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, అది చేస్తే నాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ షేర్ చేస్తే ఇంకో చాలామందికి నాలెడ్జ్ వస్తుంది. మీరు కూడా జ్ఞానాన్ని ఇంకా షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. హరే కృష్ణ.